నిజముగా కొనిపోవనయున్నారు. బైబిల్ గ్రంథములో ఆ రీతిగా కొనుక్కోబడిన వారు లేక బైబిల్ భాషలో కొనిపోబడుట, తీసుకొని పోబడుట, ఎత్తుకొని పోబడుట, పరిశుద్ధ గ్రంథములో మొదటిగా చూసినట్లయితే ఒక దినమున దావీదు గారు గొర్రెలు కాయించు ఉండగా సింహము ఎలుగుబంటి వచ్చి దావీదు యొక్క గొర్రెలలో ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోయింది. ఆ మాటను సమూయేలు మొదటి గ్రంథములో 17వ అధ్యాయములో 34వ వచనములో చూస్తే అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది. మొదటిగా ఇక్కడ మనం చూస్తున్నాము ఏమని వ్రాయబడింది అంటే ఎత్తుకొని పోయెను. బలవంతముగా తీసుకొని పోయే మాటను బైబిల్లో ఏమని వ్రాయబడింది అంటే ఎత్తుకొని పోవుట. ఒక సింహము గొర్రె పిల్లను బలవంతముగా, ఒక ఎలుగుబంటి గొర్రె పిల్లను బలవంతముగా ఎత్తుకొని పోయి. ఇక రెండవదిగా చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఈ ఎత్తుకొని పోవుట లేక కొనిపోవుట అనే మాటలు మనకు కనబడతాయి. గొర్రె పిల్లను ఏ విధముగా సింహము ఎత్తుకొని పోయిందో సాతాను కూడా విశ్వాసులైన వారి హృదయములలో నుండి వాక్యమును ఎత్తుకొని పోతాడట. అందుకనే చాలా మంది ఎన్ని బోధలు విన్నా మారరు, అంటే వాక్యము హృదయములో ఉంచుకోరు. వాక్యమును హృదయములో పెట్టుకోనందున సాతాను ఏం చేస్తున్నాడు అంటే వారి హృదయములో ఉన్న వాక్యమును ఎత్తుకొని పోతున్నాడు. అందుకే వాక్యము మీద మనస్సు పెట్టి వినాలి. మనస్సు దేవుని కథపై అయ్యగారు పాడుచు అన్నారు, మనస్సు దేవుని కథపై మలిపి యోచించిన మహిమ కనబడు మీకు అనుభవము దొరుకు అన్నారు. దేవుని మాటలకు మన చెవినివ్వాలి. దేవుని వాక్యమును మన హృదయంలో పెట్టుకోకపోతే సాతాను వచ్చి వాక్యమును ఏం చేస్తాడంటే ఎత్తుకొని పోతాడు. యేసు ప్రభువారు చెప్పిన మాట మత్తయి సువార్త 13వ అధ్యాయములో 18, 19 వచనములలో చూస్తే విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా బాగా వినాలి. వాక్యము విని దాన్ని గ్రహించకపోతే దుష్టుడైన సాతాను వచ్చి వాని హృదయములో నుండి విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. గమనించాలి, వాక్యమును సాతాను ఎత్తుకొని పోతాడట. అందుకనే వాక్యమును గ్రహించాలి, వాక్యమును మనసులో పెట్టుకోవాలి. విన్న ప్రతి బోధను కూడా దేవుడు మీకు చెప్పిన ప్రసంగము చెప్పకుండా దేవుడు ఎన్నెన్నో ఆయన వర్తమానములు అందిస్తూ ఉన్నారు. కనుక వాక్యమును సాతాను ఎత్తుకొని పోకుండా మీ హృదయములలో పెట్టుకోవాలి. గ్రహించకపోతే ఎత్తుకొని పోతాడని చదువుకుంటున్నాం. రెండవదిగా సాతాను వాక్యమును ఎత్తుకొని పోతాడు. మూడవదిగా చూసినట్లయితే దేవుని ఆత్మ ఫిలిప్పును కొంచుకొని పోయెను లేక ఎత్తుకొని పోయెను, కొనిపోయెను అనే మాట మనకు కనబడుతుంది. దైవజనుడైన సువార్తికుడైన ఫిలిప్పు నపుంసకునికి దేవుని సువార్త చెప్పిన తర్వాత ఆ సువార్త చెప్పి అతనికి బాప్తిస్మం ఇవ్వగానే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చిన వెంటనే
జరిగినదేమిటి? అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 39వ వచనములో వ్రాయబడిన మాట. వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను అనగా ఇక్కడ ప్రాణముతోనే కొనిపోబడ్డాడు ఫిలిప్పు. ఆత్మ శరీరమును ప్రాణమును కొనిపోయింది కాబట్టి దేవుని ఆత్మ కొనిపోవుట. ఇక 4వదిగా చూసినట్లయితే దేవుని పిల్లలమైన మన మీద దేవుడు ఒక భారం పెట్టారు. మనం ఏమి చేయాలి? మాట్లాడొద్దు, మాట్లాడుతున్నారు మీరు. ఎన్నోషో వెళ్ళొచ్చు, తిరిగి కూర్చో, సరే కూర్చో, అలా చేయొద్దు బాబు. ఇక్కడ చూడు, ఏ సుదర్శన్ ఇటు తిరుగు, ఏం అల్లరి మీరు బాబు, ఇటు చూడు, ఏం అల్లరి చేస్తున్నారు? మోకాళ్ళ మీద పెడతారు, మోకరించాలి లేదంటే అందరూ మోకాళ్ళ మీద దిగినా పడతాయి. మంచిగా చెప్తుంటే మీకు అర్థం అవ్వలేదా? కళ్ళు మూసుకో. అల్లరి చేసినారంటే దెబ్బలు పడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళని గమనించాలి. ఫిలిప్పును దేవుని ఆత్మ కొనిపోయింది, ఎత్తుకొనిపోయింది. ఇక దేవుని పిల్లలమైన మనకు దేవుడిచ్చిన బాధ్యత ఏమిటంటే కొందరినైనా మనము దేవుని ఎద్దకు తీసుకొని రావాలి. బలవంతంగా అని ఉంది. బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు అంటారు చూడండి కొంతమంది. ఎందుకు మనం చెప్పాలి దేవుని గురించి? ఎందుకు వారిని మార్చాలి అంటే బైబిల్లో వ్రాయబడిన మాట, ఒకవేళ మనము దేవుని సువార్త చెప్పకపోతే వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? యూదా పత్రిక 23వ వచనం, యూదా పత్రిక 23 త్వరగా చదవాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్రతను, అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దాన్ని ఆశ్రయించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించండి. కొందరిని తీసుకొని రండి దేవుని దగ్గర బలవంతంగా. ఎందుకు తీసుకొని రావాలంటే వారు అగ్నిలోనికి వెళుతున్నారు. అగ్నిలో నుండి నరకాగ్నిలోనికి వెళుతున్నారు చాలా మంది. ఎవరో తీసుకొని రావడం ఏంటి, మేమే మానేస్తున్నాం అనేటట్లు అయిపోయింది ఈరోజు. ఒకరికి తీసుకొని రావడం కాదు, దేవుని సన్నిధికి వచ్చేవారే చాలా మంది మానేస్తున్నారు, చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, అగ్నిలోనికి వెళుతున్నారు. నరకాగ్ని. ఈ భూమి కింద నరకం అనేది ఒకటి ఉంది. దేవుని యొద్దకు రానివారు. అందుకే నీ బంధువుల కొరకు నీవు ప్రార్థన చేయాలి, వారి రక్షణ కొరకు. కొందరినైనా రక్షించుడి, కొందరినైనా రక్షణలోనికి తీసుకుని రావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. బలవంతంగా ఎత్తుకొని వచ్చినట్లుగా ప్రతి విశ్వాసి ఒక్కరినైనా తీసుకొని రావాలి. నేడు ప్రపంచంలో బాల్యాంగిచో అనబడే దైవజనుని సంఘము ప్రపంచంలో పెద్ద సంఘం. ఆయన మరణించినప్పుడు ఆ సంఘాన్ని, మందిరాన్ని చూపించారబ్బా. ఏమి విశ్వాసం! అందరూ ఒకే డ్రెస్, ఒకే వాయిస్ తో దేవుని ఆరాధిస్తున్నారు, ఒకే చక్కగా నిలబడి, ఏమాత్రము ఒక్కరి దగ్గరగా కాకుండా స్త్రీలు, పురుషులు, అందరూ, యవనులు, వృద్ధులు అందరూ చక్కగా నిలబడి ఒకే స్వరముతో దేవుని ఆరాధిస్తున్నారు. దైవజనుడు సంఘములకు చెప్పిన ఒక మాట ఏమిటంటే, మీరు సంవత్సరానికి ఒక్కరినైనా దేవుని దగ్గరికి తీసుకొని రావాలి. ఆ సంఘం అలాగే చేసేవారు. అందుకే ఈ రోజున ఆ సంఘం ఏమైపోయింది? ప్రపంచంలోనే పెద్ద సంఘం. కనుక ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించాలి, కొందరిని ప్రభు యొద్దకు తీసుకొని రావాలి. ఆ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. లేకపోతే వారు అగ్నిలోనికి వెళ్తారు. కరుణించండి, వారి మీద కరుణ చూపించండి, వారి మీద జాలి చూపించి వారితో ప్రేమగా మాట్లాడి ఏదో రీతిగా
వారిని దేవుని యొద్దకు తీసుకొని రావాల్సిన బాధ్యత, భారము ప్రతి ఒక్క విశ్వాసం మీద ఉంది. బలవంతముగా తీసుకుని రండి. ఇదే మాటను యేసుక్రీస్తు వారు లూకా సువార్త 14వ అధ్యాయం 23వ వచనములో అందుకు యజమానుడు నా ఇల్లు నిండిపోవాలి, దేవుడు అంటున్నారు, నా ఇల్లు నిండిపోవాలి, నా ఇల్లు నిండినట్లు మీరేం చేస్తారంటే రాజమార్గములోనికి, కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని ఏమి చేయము, బలవంతము చేయము. ఎలయనగా పిలువబడిన ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడనని మీతో చెప్పుచున్నాను. అనేకులను దైవ సేవకులు పిలుచుచున్నారు. దేవుని సువార్తను చెబుతూ అనేక మందిని వారు పిలుచుచూ ఉన్నారు. ఈ వారములో 3 దినములు వాక్యము మైకులో దాదాపుగా అక్కడ 3 గ్రామములు భూదాల్లో మైకు పెడితే 3 గ్రామాలకు వినబడుతుంది. వారి మందిరములకు వచ్చినా రాకపోయినా 3 గ్రామముల వారికి దేవుని సువార్త విరివిగా ప్రకటింపబడింది. అయితే రాని వారందరూ, దేవుని యొద్దకు రాని వారందరూ ఏమి రుచి చూడరు అంటే విందును రుచి చూడరు. విందులో వారికి, పరలోక విందులో వారికి పాలు లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రాజమార్గంలోనికి వెళ్ళండి, బలవంతముగా తీసుకొని రండి, కొందరినైనా తీసుకొని రండి. నా ఇల్లు నిండిపోవాలి. పరలోకం ఎంతో పెద్దది. ఆయన అంటున్నారు, నా ఇల్లు నిండిపోవాలి. నా ఇల్లు నిండినట్లుగా రాజమార్గములోనికి వెళ్ళి బలవంతముగా తీసుకొని రావలను. ఈ మాటలన్నీ ఒకే భావం మనకు కనబడుతూ ఉన్నాయి ప్రియులారా. ఇక 6వదిగా చూసినట్లయితే ఆత్మవరములతో ఎగిరిపోయిన భక్తులు మనకు కనబడతారు. ఆత్మవరములతో పరలోకానికి వెళ్ళిపోయిన వారు, ఆత్మవరములతో పాతాళమునకు కూడా వెళ్ళిపోయిన భక్తులు. దేవుడి యొక్క వాక్యములో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో చూస్తే అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నెరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు ఎలా కొనిపోబడ్డాడు? శరీరముతో కొనిపోబడెను. నేనెరుగను. శరీరము లేక కొనిపోబడెను. నేనెరుగను. అది దేవునికే తెలియను. ఎలా కొనిపోబడ్డాడు? కొనిపోవడం అనేది జరిగినది. ఒక వ్యక్తి కొనిపోయాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే పౌలే. అపోస్తలుడైన పౌలే తన సాక్ష్యము చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, నేను 3వ ఆకాశములోనికి కొనిపోబడ్డాను. శరీరముతో కొనిపోబడ్డాడు, శరీరము లేక కొనిపోబడ్డాడు కానీ 3వ ఆకాశములోనికి. గత దినములలో దైవజనుని గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ వాక్యమే అయ్యగారు వారికి చెప్పారు. అంశము వేరు కానీ ఒక రోజు మీకు ఆ అంశము కూడా చెప్పడం జరుగుతుంది. వరమును గురించిన ఒక అంశం. దైవజనుడి యొద్దకు కొందరు వచ్చి, ఏమిటయ్యా బైబిల్ మిషను అనే పేరు బయలుపరిచారు. ఏమిటి బైబిల్ మిషన్లో క్రొత్త ఏమిటి అంటే, అయ్యగారు చెప్పిన మాట వారన్నారు. అడిగారు, బైబిల్లో ఉన్న వరములన్నీ నెరవేరుతాయా? అవన్నీ జరుగుతాయా? బైబిల్లో ఉన్న వరములు మీ బైబిల్ విషయంలో జరుగుతాయా అంటే, అయ్యగారు చెప్పిన మాట ఏమిటంటే, మీరు నమ్మితే నేడును ఆయన చేస్తారు, మీరు ప్రార్థనలో ఉండండి అని వచ్చిన ఆ వ్యక్తులను ప్రార్థనలో పెట్టి, వారు ప్రార్థనలో ఉండగా, వారు ప్రార్థన చేయించు ఉండగానే అయ్యగారు కొద్దిసేపటికి గదిలో కనబడలేదు. వారు కళ్ళు తెరిచి చూస్తే దైవజనుడు వారి ముందు లేరు.
వారికి భయం వేసి మరలా కళ్ళు మూసుకుంటే రాజమండ్రి గోదావరికి ఎట్టున్నా అక్కడున్న వారికి దేవుని సువార్త ప్రకటిస్తున్నట్లుగా దైవజనుడు అక్కడ కనబడుతున్నాడు. ఈ గదిలో నుండి ఆ గోదావరి గట్టుకు వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, 1 గంట సేపు అయిన పడుతుంది. ఎలాగే వెళ్ళిపోయాడు, కొనిపోబడ్డాడు, ఎగిరిపోయాడు. అది లక్ష్మి కూర్చొని వాక్యం వినమ్మా, మనసు నీకు నెమ్మదవుతుంది. దేవుని మాటలు విను, అటు ఇటు తిరగొద్దు, దేవుని సన్నిధిలో అలా తిరగకూడదు. కూర్చోమ్మా, దేవుని మాటలకు నీ మనసు పెడితే వాక్యమే నీకు స్వస్థత కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులు గమనించాలి, అయ్యగారు గోదావరి గట్టు మీద కనబడుతున్నారు. వారి కళ్ళు మూసుకోగానే కొద్దిసేపటికి మళ్ళీ అక్కడ కూడా కనబడట్లేదట. ఎక్కడికి వెళ్ళిపోయాడని చూస్తూ ఉండగా పరలోకములో కనబడుతున్నాడట అయ్యగారు. అందుకనే 7 ఆత్మలు కలిగి 7 ఆత్మలు కలిగిన దేవుడు 7 ఆత్మలతో అయ్యగారిని నింపినందున 7 స్థలములలో ఒకే సమయానికి అయ్యగారు వాక్యం చెప్పారు. అయ్యగారి కుమారుడు ఆ దినములలో అమెరికా వారు డబ్బుకు పెంచిన కుమారుడు, దయచేసి క్షమించాలి, అయ్యగారు పెంచుకున్న కుమారుడు డబ్బుకు ఆశపడి ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. పోయినసారి ఆయన మనవడు వచ్చి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యగారి గురించి వారి ఇంట్లో ఎంతో గొప్పగా మాట్లాడుకునేవారట. అయ్యగారికి ఉన్న వరములు, అయ్యగారి యొక్క బోధలు ఎప్పుడవే చెప్పుకునేవారట. వారు బ్రదర్ అసెంబ్లీ సంస్థలో సేవ చేస్తున్నారు. ఆయన అప్పుడు వెళ్ళిపోయాడు అప్పటి నుంచి. అయితే అయ్యగారిని మర్చిపోలేదు, అయ్యగారి బోధలు వారు మర్చిపోయారు. ఆయన చెప్తున్నారు, ఆ మనవలు చెప్తున్నారు, మా తల్లిదండ్రులు ఎప్పుడు అయ్యగారి గురించి మాట్లాడుతున్నారు. అంతటి వరములు బైబిల్లో ఉన్నాయి. ఇక్కడ అపోస్తులైన పౌలు కొనిపోబడ్డాడు, శరీరముతో కొనిపోబడ్డాడు, ఆత్మతో కొనిపోబడ్డాడు. ఏ రీతిగా కొనిపోబడ్డాడు కానీ 3 ఆకాశములకు ఎక్కిపోయిన అనుభవం. దేవుని ఆత్మ వరములు అలాంటి వరముల చేత కొనిపోబడిన వారు బైబిల్లో మనకు కనబడుతున్నారు. ఇక చివరిగా చూసినట్లయితే నేడు రేపు ప్రభు రాబోచున్నారు. ఈ మాటలు బాగా విన్నారు. దేవుని రాకడ చాలా సమీపముగా ఉంది. చెప్పండి, రాకడ గుర్తులన్నీ నెరవేరిపోతున్నాయి. సృష్టి మానవుని హెచ్చరిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో ఒక వీడియో మనం చూసాం. సముద్రములో ఉన్న చేపలు, కొన్ని లక్షల చేపలు బయటకు వచ్చేస్తాయి. సముద్రములో ఉన్న చేపలు బయటకు వచ్చాయంటే అది ఒక హెచ్చరిక. ఏదో జరగబోతుంది సృష్టిలో, ఏదో భయంకరమైన ప్రమాదము ప్రపంచమునకు ముప్పు రాబోతున్నది అని హెచ్చరిక. ఎన్నెన్నో సముద్రములో ఉన్న, ఎంతో లోతులో ఉన్న అనేకమైన జీవులు బయటకు వచ్చేస్తున్నాయి సముద్రములో ఉండలేక. హెచ్చరిక ఏమిటంటే సృష్టిలో ఏదైనా సంభవించబోతుంది అంటే ఆ జీవులకు అర్థమైపోతుందట. అందుకనే సాధారణంగా భూకంపం వచ్చినప్పుడు పక్షులు, అలాగే జీవులు, కుక్కలు గాని పిల్లులు గాని అవి పరిగెడుతూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఒక చోట ఉండవు, ఎగిరిపోతూ ఉంటాయి. ఏమిటి అంటే అవి హెచ్చరిక చేస్తూ ఉన్నాయి, ఇప్పుడు ఒక ప్రమాదం రాబోతుంది అని. రాకడ గుర్తులన్నీ జరిగిపోవచ్చున్న దినములలో మనం ఉన్నాం. బహుశా మీరు అనుకోవచ్చు, ఎన్నిసార్లు మేము విన్నాము రాకడ ఎప్పుడు వస్తుంది అనుకోవచ్చు. అలా అనుకుంటే నీవు ఎత్తుకొనిపోయే గుంపులోనికి చేరలేవు, కొనిపోయే గుంపులోనికి వెళ్ళలేవు. ఆయన గుర్తు చేస్తున్నారు. ఇదిగో సృష్టి ద్వారా ఎన్నెన్నో యుద్ధములు ఒక సూచనగా కనబడుతున్నాయి, భూకంపములు ఒక సూచనగా కనబడుతున్నాయి, సునామీ ఒక సూచనగా కనబడుతుంది, వాతావరణములు మార్పులు, వరదలు ఒక సూచనగా కనబడుతున్నాయి, ఎండలు, ఎంత భయంకరమైన ఎండలో ఆరంభములో. ఎందుకు ఇంత ఎండ? సంవత్సరానికి ఎందుకు ఇంత ఎండ ఎక్కువ అవుతుంది? సూర్యుడికున్న ఒక ఓజోన్ ఒక పొర అది రోజు రోజుకు పాడైపోతుందని శాస్త్రవేత్తలు
సిద్ధపడిన వారు కొన్ని సంవత్సరాల కిందటే కనుక్కున్నారు. నాకు తెలిసి నా చిన్నతనంలో, చిన్ననాటి కాలంలో ఇంత ఎండలు ఉండేవి కాదు. ఆ దినములలో పెద్దలైన వారు కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా ఎండాకాలంలో నడిచిన వారు ఎందరో ఉన్నారు. నేడు పరిస్థితులు మారిపోయాయి, సృష్టిలో మార్పు వచ్చింది. ఇవన్నీ ఏమిటి అంటే హెచ్చరిక. ప్రభు రాబోతున్నారు. సంఘములు కొనిపోవడానికి, సిద్ధపడిన వారిని కొనిపోవడానికి, మేఘములోనికి కొనిపోవడానికి, బలవంతముగా కొనిపోవడానికి. ఎందుకు ఆయన బలవంతంగా కొనిపోవాలి? ఆయనకు మన మీద ప్రేమ ఉన్నది కనుక. ఒకవేళ ఆయన మనల్ని కొనిపోకపోతే, ఆయన మనల్ని తీసుకుని వెళ్ళకపోతే ఈ భూమి మీద భయంకరమైన శ్రమలకు మనము గురి కావలసి ఉన్నది. లోతు దినములలో కూడా మనం చూస్తాం. సొదొమ గొమొర్రా మీదికి అగ్నిని పంపించే ముందు ఆయన ఏం చేశాడు? లోతు తడువు చేస్తున్నాడట. అప్పుడే అగ్ని కురవదులే అని మనము కూడా అంతే తడువు చేస్తున్నాం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో పాల్గొనకుండా ఏదో సంస్కారానికి వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కొందరు. చాలా మంది ఆదివారం ఆరాధన కూడా మానేస్తున్నారు. మానేస్తే మీ ఇష్టం, ఇక తడుపు చేస్తే మీ ఇష్టం. ఆ లోతు తడుపు చేసుకున్నాడు. బైబిల్లో రాయబడింది, వారు తడుపు చేసుకున్నారు. వారి బంధువుల వైపు చూస్తున్నారు. లోతు వెళ్ళి పిలుస్తున్నాడు. తన కుమార్తెలను చేసుకుని పోయి అల్లులను పిలుస్తున్నారు, రండి వెళ్దాం. వారు రామంటున్నారు. వారు అక్కడే ఆగిపోతున్నారు. కనికర సంపన్నుడైన దేవుడు ఏమి చేశాడు? దేవుడి యొక్క వాక్యములో ఆదికాండములో మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 22వ వచనములో, ఆదికాండము 19వ అధ్యాయం 22వ వచనములో, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పోపు, నీవు అక్కడికి చేరు వరకు నేనేమీ చేయను. నీవు అక్కడికి చేరుకునే వరకు ఏమి చేయను. నీవు వెళ్ళిపో, ఫస్ట్ బయటికి వెళ్ళిపో అంటున్నాడు. నేను కూడా దేవుడు, మీరు సిద్ధపడండి, సిద్ధపడండి. మీరు సిద్ధపడే వరకు నేను రాను. మీరు సిద్ధపడాలి, ఏదో రీతిగా రాకడకు సిద్ధపడాలి. అందుకే రాకడ సభలు ఎందుకు పెడుతున్నాం? ఆదివారం ఒకటే ఆరాధన చేసుకుని వెళ్తే మనం రాకడకు ఎత్తబడలేము. కానీ ఆ దినము సమీపించే కొలది మీరు ఎక్కువగా కూడుకోండి. మిమ్మల్ని బట్టి ఈ సభలకు కొందరు 3 రోజులు వచ్చారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇంత దూరం నుంచి, ఎంత దూరం నుంచి రోజు వచ్చే లోపు 1 గంట అయిపోయింది. ఈ నెలలో కూడా 4 రోజులు సభలు జరుగుతాయి. 4 రోజులు మీకు దగ్గరలోనే మీ అందరికి వాహనాలు ఇచ్చారు. 4 రోజులు పాల్గొవాలి. 4 రోజులు 4 రోజులు దేవుని సువార్త సభలు. ఎందుకు అనంటే ఆ దినము సమీపించే కొలది ఎక్కువగా మనము కూడుకోవాలి. బాధ్యత మనందరి మీద ఉంది. ఎక్కువగా దేవుని సన్నిధిని కోరుకోవాలి. గమనించాలి. నీవు అక్కడికి వెళ్ళే వరకు నేనేమీ చేయను అన్నారు. అయితే వారు ఇంకా తడుపు చేస్తూ ఉన్నారు. ఒకసారి అక్కడ చదువమ్మా. అతడు ఎన్నో వచ్చిన అమ్మా 19:16 ఒకసారి చదువు. అతడు తడుపు చేసినప్పుడు అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన, బాగా వినాలి. ఎందుకు బలవంతంగా ఎందుకు తీసుకొని పోవాలనుకుంటున్నారు? ఎందుకు ప్రభు కొనిపోవాలనుకుంటున్నారు? ఎందుకు ఒక గొర్రె పిల్లను సింహం ఎత్తుకొని పోయినట్లుగా తన పిల్లలను భూలోకములో ఉండి పరలోకములోనికి ఎత్తుకొని పోవాలనుకుంటున్నాడు? మనల్ని చీల్చి చంపడానికి కాదు, మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి. ఉదాహరణకు చెప్పాను, గొర్రె పిల్లలు సింహం ఎత్తుకుపోయినది అది యేసు ప్రభువారికి ఉదాహరణ కాదు. కానీ బలవంతంగా ఎందుకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంటే అక్కడే ఉండిపోతే ఏమొస్తుంది? ప్రమాదం.
లోతు సొదొమ గొమొర్రాలోనే ఉంటే వారు ఏమైపోతారు? అగ్నికి ఆహుతి అయిపోతారు, కాలిపోతారు, భస్మమైపోతారు, బూడిదైపోతారని యెహోవా కనికరపడి యెహోవా కనికరపడుట వలన యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచి చప్పట్లు కొడదాం. ఇదే బలవంతంగా తీసుకుని వెళ్ళడం అంటే. చెప్పండి గట్టిగా. ఏం చేశారు దేవదూతలు? చేతులు పట్టుకున్నారు, లాక్కొని వెళుతున్నారు. మీరేమో తలుపు చేస్తున్నారు? ఉన్నది ఇక్కడ ఉండదు. ఈ పట్టణము కాలిపోతుంది త్వరలో. ఇక పట్టణము కాలిపోవడానికి అగ్ని కురుస్తుంది. ఇక మీరు ఇక్కడ ఉండిపోతే మీరు కూడా కాలిపోతారని బలవంతంగా అదే మాట పేతురు గారు కూడా గుర్తు చేస్తారు. పేతురు రాసిన 2వ పత్రికలో వ్రాయబడిన మాటలు ఒకసారి 2వ అధ్యాయము 7వ వచనములో పేతురు గారు గుర్తు చేస్తున్నారు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును దేవుడు ఏం చేశాడంటే తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం నుండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో నీ దినదినము నీతిగా తన మనస్సు నొప్పించుకోవచ్చు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళని గమనించాలి. తప్పించాడు, బలవంతముగా తీసుకొని పోయాడు. నేడు సంఘమును కూడా ఆయన బలవంతముగా తీసుకొని పోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కొనిపోవడానికి ఆయన రాబోతున్నాడు. అందుకనే దేవుని యొక్క వాక్యములు ఆయన ఏ రీతిగా కొనిపోతారో పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు మనము చూసినట్లయితే యోహాను సువార్త 14వ అధ్యాయము మనమందరం ఎరుగుదు 3వ వచనములో నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. బాగా వినాలి. మీకు ఒకే భావము ఒకే అర్థం అని చెప్తున్నాను. ఎత్తుకొని పోవడం అన్నా మాట్లాడలేదు. తీసుకొని పోవడం అన్నా కొనిపోవడం అన్నా ఒకే భావం, ఒకే అర్థం. దీనికి గ్రీక్ భాషలో రేప్చర్ అని పిలువబడుతుంది. అంటే బలవంతంగా తీసుకుని వెళ్ళుట. వీళ్ళని గమనించాలి. బలవంతముగా తీసుకుని వెళ్ళుట. వీళ్ళ ఇక్కడ నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను, నేనుండు స్థలములో ఉండాలని, నా యొద్ద ఉండాలని, నాతో ఉండాలని. అదే మాటను తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో కూడా వ్రాయబడిన మాటను చూస్తే తెస్సలోనికీ మొదటి పత్రిక 4:17 ఆర్భాటముతోను 17 చదువుమా 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలం ప్రభుత్వం కూడా. ఇక్కడ కూడా మాట కనబడుతుంది ఏంటంట? కొనిపోబడదు. ఆయన తీసుకొని పోతాడు, మనం కొనిపోబడతాం. ఆయన ఎంత ఉండడానికి. బహుశా ఈ లోకమే అనుకుంటున్నారేమో. ఈ లోకం ఎవరికి స్థిరము కాదు. ఈ లోకమును ఎప్పుడైనా విడిచిపెట్టవలసిందే. ఈ లోక సంపాదనే స్థిరం అనుకుంటున్నారేమో. ఎందరిని చూస్తున్నాం రోజు మనం న్యూస్లో. ఎందరూ చనిపోతున్నారు. ఎందరు ఎన్నో రీతులుగా యాక్సిడెంట్ల ద్వారా చనిపోయేవారు, అనారోగ్యము ద్వారా చనిపోయేవారు. ఒక తల్లి చాలా రోజుల నుంచి బాధపడుతుంది. ఆ తల్లి కోసం ప్రార్థన చేస్తున్నాను. నాకు అనిపించింది ఆమె బాధపడే దానికంటే దేవుని సన్నిధికి వెళ్ళడం మంచిదేమో అని
గడిచిన దినమంతా అలా ప్రార్థన చేయడం జరిగింది. మరి ప్రభు ఏం చేస్తారు? ఎందరో ఎన్నో రీతులుగా చనిపోతున్నారు. దేవుని సేవకుడు కొందరి మరణము రాబోతున్నప్పుడు దేవుడు బయలుపరిచి అది ఆపు చేయమంటే ఆయన ప్రేమామయుడు ఆపు చేస్తాడు. ఎన్నో మరణాలు ఆపు చేస్తాడు. కాబట్టి ఎప్పటికైనా పోయేవారమే కానీ ఈ లోక ఆశలు మనకు వద్దు. అయితే రాకడకు దగ్గరలో ఉన్నాము. కోరుకునేది ఏమిటంటే మరణం రాకూడదని ప్రాణంతోనే మనం కొనిపోబడాలి. కొనిపోబడాలంటే ఊరికనే కొనిపోబడము. ఆ కొనిపోబడడానికి దేవుడితో మనకి ఎక్కువ సహవాసం ఉండాలి. రాత్రి పగలు దేవుని ధ్యానం కలిగి ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు 40 రోజులు ధ్యానాలు జరుగుతున్నాయి. మీకు మంచి అవకాశం. కొన్ని సంవత్సరాలుగా తెల్లవారుజామున ధ్యానం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు గంట సేపు సిలువను కూర్చిన ధ్యానము జరుగుతుంది. ఎంతమంది పాల్గొనగలరు? ఎంతమంది పాల్గొని దేవునితో గడపగలరు? కాబట్టి దేవుని యొక్క విశ్వాసులారా, ప్రభు కొనిపోవడానికి సమయం ఆసన్నమైనది. ఆయన తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం కొనిపోబడతాం, బలవంతంగా తీసుకొని పోబడతాం. అలాగే ఆయన పోయిన మనం కూడా చెప్పినట్లుగా దొంగవలే ఆయన రాకుండా దొంగకు పోల్చారు. దొంగ ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ ఎత్తుకొని పోతాడు. అవునా? ఎత్తుకొని పోతాడు. అందుకే ప్రభువును దొంగకు పోల్చినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ దొంగ ఎలా ఎత్తుకుపోతాడో తన బిడ్డల్ని ఆయన ఎత్తుకుని వెళ్తాడు ఈ లోకము నుండి పరలోకానికి. దేవుని యొక్క వాక్యములో మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనం నుండి 44వ వచనం వరకు చూస్తే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చును మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఇక్కడ దొంగకు పోలుస్తూ ఉన్నారు. ఏ జామున దొంగ వచ్చును? ఇంటి యజమానునికి తెలిసి ఉండిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయును. వేయనీయడని మీరెరుగుదురు. మీరు అనుకొనని గడియలు మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును ఎలా ఉండండి? సిద్ధముగా ఉండండి. దొంగ ఎప్పుడు వస్తాడో ఇంటి యజమానునికి తెలియదు. యేసుక్రీస్తు వారు కూడా దొంగలే రాబోతున్నారు. ఇంకొక మాట ఏమిటంటే, సాతాను చేతిలో నుండి ఈ లోకములో ఉన్నంత వరకు ఈ లోకాధికారము సాతానుకు ఇవ్వబడి ఉన్నది కనుక సాతాను చేతిలో నుండి వారి యొక్క కబంధ హస్తములలో నుండి మనలను విడిపించుకొని ఈ లోక ఆశలలో నుండి, ఈ లోక శ్రమలలో నుండి, ఈ లోక కష్టములలో నుండి, ఈ లోక రోగములలో నుండి ఆయన మనలను బలవంతముగా తీసుకుని పోబోచున్నాడు. దొంగ ఎలాగైతే ఎత్తుకుని పోతాడో తన విశ్వాసులైన వారిని, సిద్ధపడిన వారిని ఆయన బలవంతంగా తీసుకుని వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నాడు. ఈ బలవంతముగా తీసుకొని పోవడం అనేది ఎంతసేపులో జరుగుతుంది అంటే, ఒక రెప్పపాటు, ఒక నిమిషములో, కన్ను మూసి తెరిచినంతలో జరిగిపోతుంది. అందుకని అప్పటికి సిద్ధపడదామంటే కుదరదు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ముందుగానే సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు అంటే మీకు పలుమార్లు చెప్పినట్లుగా అనునిత్యము ఎవరిని కలిగి ఉండాలి? గట్టిగా చెప్పాలి. అనునిత్యము ఎవరి తలంపు? మాట్లాడలేదు. ఎవరి తలంపు? మందిరంలో కూర్చునేకే మాకు సాలైపోయిందయ్యా. ఎక్కడ తలంపు? ఈ మాటను మీకు బాధ కలిగించవచ్చు. పరిస్థితులు చూడండి ఒకసారి. సృష్టిలో హెచ్చరిస్తూ ఉన్నాయి. వినండి, చెవి పెట్టండి, వినండి దేవుని మాటలు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనములో వ్రాయబడిన మాట, ఇదిగో
మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున పూరప్రోగు గాని మనమందరము మార్పు పొందుదు. పూరప్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనం మార్పు పొందుదు. ఒక్క నిమిషములో మార్పు. ఒక్క నిమిషములో సిద్ధపడిన వారందరూ మార్పు చెందుతారు. అనగా మహిమ శరీర దారులై ఆయన రాకడలో మేఘములోనికి ఎగిరిపోతారు. ఒక్క నిమిషంలో జరిగిపోతుంది రా. ఆ నిమిషంలో నేను అప్పుడే సిద్ధపడతానంటే అవుతుంది, కుదరదు. ఎప్పుడు సిద్ధంగా ఉన్నా అయ్యగారు పాడుచు అన్నారు, రాక కోరాకు ఎదురు చూచి రాకముందే మృతుడవై. ఎదురు చూడు, ఎదురు చూడు, ఎదురు చూడు. ఎప్పుడు వస్తాడో చూడు, ఎదురు చూడు. రకకాలమందు లోకపాదులెల్లవీతో ఏకమైపోదుము. ఎదురు చూస్తేనే తీసుకొని పోతాడు. ఒక రోజున ఒక దొరగారు ఆయన వేరే దేశంలో నివాసం చేస్తున్నాడు. తన భార్య మరొక దేశంలో ఉన్నది. ఆయన ఒక ఉత్తరము రాశారు. పూర్వపు దినాల్లో జరిగిన సంఘటన. ఏమని ఉత్తరం రాశాడంటే, ఫలానా రోజున నేను ఫలానా బండికి ఫలానా ట్రైన్కి వస్తున్నాను. నేను వచ్చినప్పుడు నువ్వు సిద్ధంగా ఉంటే రైల్వే స్టేషన్లో నువ్వు రెడీ వస్తే నేను నాతో కూడా తీసుకుని వెళ్తానని తన భార్యకు ఉత్తరం రాశాను. భార్య ఒక చోట, భర్త ఒక చోట ఉండడానికి ఇష్టం లేక ఆమె అంత సిద్ధం చేసుకుంది, రెడీ చేసుకుంది. పిల్లలు గమనించాలి, ఆమె వచ్చింది రైల్వే స్టేషన్కు, కానీ ఆ ట్రైన్ ఇంకా రాలేదు. ఆలస్యమైంది, చాలా ఆలస్యమైంది. తన భర్త దొరగారు వస్తారన్న ఆ ట్రైన్ రాలేదు. ఆమె అనుకుంది, ఇక ట్రైన్ రాదేమో, ఆ ట్రైన్కి వస్తాడో రాడో అని చెప్పి ఆమె మరలా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. కొంచెం ఆలస్యమైంది, ట్రైన్ వచ్చేసింది. రాగానే దొరగారు చూచారు, రైల్వే స్టేషన్ అంతా చూచారు. దర్శనమ్మ ఎక్కడైనా ఉందేమో, నా కోసం వచ్చిందేమో అంత చూచాడు. తిరిగి కిందికి దిగి రైల్వే స్టేషన్ అంతా అటు ఇటు పరిగెత్తి చూచాడు. కానీ ఆమె ఎక్కడా లేదు, వెనక్కి వెళ్ళిపోయింది. అప్పుడు దొరగారు ఏం చేశారంటే అదే ట్రైన్లో మరలా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ముందే చెప్పాడు, నేను రాకపోతే నేను ఇంటికి రాను అన్నాడట. ప్రభు కూడా ఇదిగో ఈ రోజున ఆయన రాలేదని కొంతమంది ఏం చేస్తున్నారు, వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనక్కి పోయిన వారం ఒక ఆమె కనపడింది. ఆమెను చూడగానే నాకు చాలా బాధేసింది. నోరంతా ఆకు వేసుకుని, రక్తం త్రాగితే ఎలా ఉంటారు, రక్తం తాగిన పిశాచులు ఎలా ఉంటాయి, నోరంతా ఎర్రగా ఆకు వేసుకుని, నేను మార్కెట్కి వెళ్తున్నా, మరణాతయ్యాన్ని అమ్మ అన్నాను. దేవుని విడిచిపెట్టావే, దేవుని సన్నిధి విడిచిపెట్టావు కదమ్మా అంటే నా కొడుకులు ఒప్పుకోలేదే. నీ దేవుని నమ్మితే ఇంట్లో నుంచి వెళ్ళమన్నారు. రేపు నరకానికి వెళ్లకుండా కొడుకులు కాపాడతారా? ఉగ్రత నుండి కొడుకులు కాపాడతారా? ఆమెను గురించి బాధ ఏమిటంటే, కొన్ని సంవత్సరాల క్రిందట హాస్పిటల్లో చాలా సీరియస్గా ఉన్నప్పుడు ఫోన్ చేసి అయ్యా ప్రార్థన చేయమంటే పాస్టర్కి నేను వెళ్ళి ప్రార్థన చేశాను.
డాక్టర్లు చనిపోతుందన్నారు. బీపీ డౌన్ అయిపోయింది. ప్రార్థన చేయగా దేవుడు కంట్రోల్ చేసి దేవుడు క్షేమంగా పెట్టాడు. వేళ్ళు పొంది కొంతకాలం దేవుడి దగ్గరికి వచ్చి మరలా ఏమైపోయింది? వెనక్కి వెళ్ళిపోతున్నాను. చాలా వెనకకు వెళ్ళిపోయిన వాడిని ఆయన తీసుకొని వెళ్ళరు. నీవు అప్పటికి సిద్ధపడదామంటే కుదరదు. ఆ సమయం తెలియదు, ఆ గడియ తెలియదు. ఎప్పటికీ సిద్ధముగా ఉండాలి. రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు ధ్యానం చేసుకోవాలి. రాత్రి కూడా నాకు ఎక్కువ ఈ మధ్య నిద్ర పట్టట్లేదు. బైబిల్ చదువుకోవడం, రాత్రి కూడా చాలా ప్రసంగాలు. బహుశా మీకు శిలువ ధ్యానాల్లో ఓన్లీ శిలువను కూర్చే చెప్పాలంటుంది కదా, శిలువ ధ్యానం తర్వాత చెప్పడం జరిగింది. చాలా విషయాలు దేవుడే నిజమైన వారు రుజువు చేయడానికి, పరిశుద్ధులని రుజువు చేయడానికి అనేకమైన ఆధారములు పరిశుద్ధ గ్రంథములోను చరిత్రలోను మనకు కనబడుతుంది. కనుక చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇదిగో ఆయన రాబోతున్నారు. ఆయన కొనిపోవడానికి, మనల్ని కొనిపోవడానికి, తీసుకుని వెళ్ళడానికి, మార్పు చెంది మహిమ శరీరముతో ఆయన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు జరిగేది ఏమిటంటే, కొందరు విడిచిపెట్టబడతారు, కొందరు ఎత్తబడతారు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 40-41 వచ్చిన. మత్తయి సువార్త 24:40-41. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు. ఏమి చేయబడును? ఇద్దరు పొలములో పని చేస్తూ ఉండగా ఒకరు తీసుకుని పోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుండగా ఒకరు తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. బాగా అనగా అక్క చెల్లెళ్ళు కావచ్చు, తోడుకోడలు కావచ్చు, వంట చేసుకుంటున్నారు. పిండి రుబ్బడం అంటే వంట చేసుకుంటున్నారు. తిరుగలి విసురుతున్నారు. వంట తయారు చేసుకుంటున్న ఇద్దరు అక్క చెల్లెళ్ళు, తోడుకోడలు కావచ్చు, లేకపోతే అక్క చెల్లెళ్ళు కావచ్చు, వివాహం కాని కుమార్తెలు కావచ్చు, కలిసి పని చేసుకుంటున్నారు కదా. పొలములో ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే తండ్రి కొడుకు కావచ్చు, పొలములో పని చేసుకుంటున్నారు. ఇంకొక చోట రాయబడి ఇద్దరు రాత్రి వేళ ఒక మంచం మీద పడుకొని ఉండగా ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. దీని భావం ఏమిటి? ఇద్దరు భార్య భర్తలు కావచ్చు, అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర పడుకుంటారు కాబట్టి తండ్రి కొడుకు కావచ్చు, తల్లి కూతురు కావచ్చు, ఒకరే ఎత్తబడతారు, ఒకరే విడిచిపెట్టబడతారు. అంటే అర్థం ఏమిటి? ఎవరు సిద్ధముగా ఉంటే మాట్లాడలేదు మీరు అయ్యామా. భర్త సిద్ధంగా ఉంటే భర్త వెళ్ళిపోతాడు, ఉదయానికి కనబడు భర్త. భార్య సిద్ధంగా ఉంటే ఉదయానికి మంచం మీద ఉండదు భార్య, నీవు ఎక్కడ వెతికినా దొరకదు. కుమారుడు సిద్ధంగా ఉంటే, కుమార్తె సిద్ధంగా ఉంటే, అక్క సిద్ధముగా ఉంటే, చెల్లి సిద్ధముగా ఉంటే, అన్న సిద్ధముగా ఉంటే, ఎవరు సిద్ధముగా ఉంటే వారు ఎగిరిపోతారు. ఇద్దరు తిరుగలి విసరుచుండగా పొలములు ఇద్దరు పని చేయుచుండగా, ఇద్దరు తిరుగలి విసరుచుండగా పొలములు ఇద్దరు పని చేయుచుండగా ఒకరు ఎత్తబడి ఒకరు ఇవ్వబడి లెక్కగాటు దాక్కుపోబడు. ప్రేమరాజు యేసు మళ్ళీ వస్తాడు. తీసుకుపోతాడు. ప్రేమరాజు యేసు ప్రియమైన
ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ముగిస్తూ తెలియజేసే మాట, ఆయన ఎందుకు మనల్ని తీసుకొని వెళ్తాడు అనంటే, ఆయనకు మన మీద అధికారం ఉన్నది. ఏముంది చెప్పండి అయ్యామా? అధికారం. సర్వాధికారి, గొర్రెల కాపరి అంటాడు కదా, నా గొర్రెలకు నేను మంచి కాపరిని, నా గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాను, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడుతున్నాను, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉందని యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను 10:18, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం ఉన్నది కలదు, దాన్ని తీసుకొనుటకు నాకు అధికారం ఉన్నది. మీదరా నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది 10వ అధ్యాయం 28వ వచనములో చూస్తే, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడు. ఆయన తీసుకుని వెళ్ళాలనుకుంటే ఎవ్వరు ఆపలేరు. ఆయన కొనిపోయే సంఘాన్ని, ఇంకో మాటలో చెప్పాలంటే, ఇప్పుడు సాతాను మధ్యాకాశంలో ఉన్నాడు, వాయుమండల దురాత్మలతో పోరాడుచున్నామంటారు చూడండి. ఎందుకున్నాడో తెలుసా? పెళ్లి కుమార్తె ఎత్తబడకుండా ఉన్నాడట. సంఘం ఎత్తబడకూడదని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే వాడేమి చేయలేడు. మిఖాయేలు దేవదూత వచ్చి వాడితో యుద్ధం చేసి ఓడిస్తుంది. ఆయన అంటున్నాడు, ఎవడు నా చేతిలో నుండి నా సంఘమును లేక నా గొర్రెలను, నా విశ్వాసులను, సిద్ధపడిన వారిని అపహరింపలేడు, తీసుకుని పోలేడు. ఆయన బలవంతంగా మనల్ని తీసుకుని వెళ్ళనై ఉన్నాడు. ఇంకొక మాట చివరిగా చదువుకుందాం. ప్రభు యొక్క ఆలస్యమునకు కారణం మనమే. పేతురు రాసిన 2వ పత్రికలో మనకు కనబడుతుంది కదా, 3వ అధ్యాయము 9వ వచనములో, 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు నీ యెడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మన కోసమే మనం తీసుకుని వెళ్ళాలని, ఏదో రీతిగా మనం సిద్ధపడే సమయానికి తీసుకుని వెళ్ళాలి, మనం మారు మనసు పొందితే తీసుకుని వెళ్ళాలని ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆయన వాగ్దానం ఆలస్యము కాదు. ప్రభు రాబోతున్నాడు, సిద్ధముగా ఉండండి. 40 రోజులు ధ్యానములు చేయండి. 1 గంట దేవుడికి సమయం ఇవ్వండి. 40 రోజులు ఎంతమంది రాగలరు? తెల్లవారుజామున రండి, మీరు ధ్యానం చేస్తే మీ బిడ్డలకు దీవెన అన్నారు దైవజనులు. దేవుడు మీకు అనుకూలముగా, నేను శిలువ ధ్యానం చేసే నా యొక్క విశ్వాస జీవితంలో ఏ సేవకుడు నాకు శిలువ ధ్యానం చేసేవారు లేకపోయారు. కానీ ఆ దినాల్లో నాకు నేనుగానే మోకరించి, నాకు నేనుగానే ధ్యానం చేసుకొని, నాకు నేనుగానే బైబిల్ చదువుకొని పాటలు పాడుకునేవారు. ఈ రోజున మీకు దేవుడు ఒక సేవకుని పెట్టారు. శరీరం ఒక్కోసారి సహకరించదు, ఆయనను అలాగే దేవుని వైపు చూస్తున్నారు. రాత్రి పగలు మీ కొరకు పనిచేసి ఒక సేవకురాలు దేవుడు ఇచ్చారు. కాబట్టి ఇది ఉపయోగించుకోండి. రేపు బుధవారం, భస్మ బుధవారం, శిలువ ధ్యానం చేసే వాళ్ళందరూ ఉదయం 11 గంటలకు మందిరంలోనికి రండి. మొదటి దినం. ఒకవేళ మీలో ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండండి. ఉపవాసం లేకపోయినా శిలువ ధ్యానం అందరూ చేయండి. తద్వారా దైవ దీవెనలు పొందుదాం. ఆయన రాకకు, రాజ్యమునకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. అందరూ మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు జరిగించిన కార్యక్రమం నిమిత్తమై, వాక్యం నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం.